మన మాస్ జాతరలో ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ జరగబోతోంది. టెలివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు జరగబోతోంది. దివాళీ స్పెషల్ కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు నవ్వితేనే చాలా మంది కడుపు నిండిపోద్ది. కానీ ఈసారి ఆయన అద్భుతంగా ఉప్మా వండి అందరి కడుపు నింపబోతున్నారు ఆ వంటతో. శేఖర్ మాస్టర్ పులిహోర కలపబోతున్నాడా? కానీ మీరు వండే వంట సార్ శేఖర్ మాస్టర్ మా వాళ్ళందరూ రుచి చూస్తారు. సార్ వండే ఉప్మా ఇటు సైడ్ వాళ్ళందరూ రుచి చూస్తారు. అదృష్టవంతులయ్యా మీరు. నాగబాబు గారు అయితే సూపర్ చేస్తారు ఉప్మా. నేను చేసిన తర్వాత అదిరిపోయింది అనకపోతే నన్ను అడుగు. సో వి రిక్వెస్ట్ బాబు గారు అండ్ శేఖర్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బాబు గారు ఉప్మా ఉండబోతున్నారు, ఇటు సైడ్ నుంచి శేఖర్ మాస్టర్ పులిహోర కలపబోతున్నారు. ముందుగా బాబు గారు గిన్నెకి ఏదో ఏం కాలేదు వాడు నువ్వునేమన్నాడా సార్? వాడు ఏదో అడ్డ చెప్పినట్టాడు. రెడీ 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 సార్ వేసేయండి సార్. ఆయన ఉప్మా రవ్వని వేయిస్తున్నారు ముందుగా నూనెలో. ఉప్మా రవ్వ బాగా మాడిపోయిన తర్వాత వాడిని పాజ్ చేయండి సార్, వాడు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. మీడియం ఫ్లేమ్ కావాలంట, మీడియం ఫ్లేమ్ కావాలంట. మీడియం కావాలి. ఎవరు అడుగుతారు? చెప్తారు అట్లా. కాదు సార్, నా మాట వినండి. దానికి కలర్ బట్టి మనం ఉప్మా కాదు లాస్ట్ లో డిసైడ్ అవుదాం. సేమ్ అదే. కాదు మాస్టర్ ఏం చేస్తున్నారు? ఏ కరివేపాకు ఏది? ఈయన దగ్గర ఉంది, అడగండి సార్. కరివేపాకు ఎవరా కొంచెం? సార్ కరివేపాకు ఇస్తారు కొంచెం. నీటి చుక్క వేయకుండా ఉప్మా ఒకటేసారు సార్. సార్ కొంచెం వాటర్ వేయండి సార్, మేమే తినాలి సార్. అది వాడు వాటర్ ఏమని చెప్పట్లేదా? లాస్ట్ లో సార్ ఉప్మా పెట్టారా వీడియోలో? సార్ మీరు ఫస్ట్ వేసింది సాల్టా, ఇప్పుడు వేసింది సాల్టా? సాల్ట్. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. అదే సార్ అదేలా తింటావు సార్? వాటర్ పోసి ఉప్మా వేయాలి సార్. వెళ్ళి పులిహోర కలిపా. సార్ తినేది మేమే సార్. చచ్చిపోతారు, నాకేం పట్టి తినేది. ఆనియన్ ఉప్మా చేస్తున్నాం మేము. ఇంకేమైనా కావాలా ఆయన దగ్గర నుంచి? సార్ ఆనియన్ వేయలేదు సార్. తెచ్చుకో తీసుకో. మీరే ఈయన ఆయన వదిలేసి మీరే లేదా అని అడుగుతారు. నీ సంగతి నువ్వు చూసుకోవే. కొంచెం నూనె. పర్లేదు సార్, ఏంటి అసలు మాది దశల వారీగా ఊరకు ఎంత వచ్చిందో లుక్ ఇస్తా. అమ్మో ఇదేదో కర్డ్ రైస్ లో ఉంది. కంగారు పడమాక, అది స్టార్ట్. అదిగో మీరు డౌట్లు చెప్పకండ్రా. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒకటి వేస్తున్నారు అందులో. సార్ పోపులేసారా? వచ్చాను సార్, ఆల్మోస్ట్ వచ్చింది, దగ్గరికి వచ్చింది. సార్ కర్డ్ రైస్ ఏంటి సార్? కర్డ్ రైస్ పులిహోర కలిపా వెళ్ళి. సార్ ఇది ఎక్కడ చూడలేదు సార్. రవ్వ పోసి వాటర్ పోస్తున్నారండి సార్. సార్ రవ్వ వాటర్ పోయిట్లే గిన్నె అడుగుతున్నారు ఒకసారి చుట్టూ. ఏమండి సార్ మీకు ఏది పోస్తే మీకు ఫైనల్ గా ఉప్మా కావాలి అంతే కదా, వస్తుంది చూడండి. అయిపోయింది. సూపర్. మెల్లగా ఉడుకుతుంది అన్నాడు సార్. దానికి కేసేయండి సార్, పులిహోర చేయండి. వెల్కమ్ టు కిచెన్ ఉంటుంది. వెల్కమ్ టు కిచెన్ ఉంటుంది. అంటే అయిపోయిందా? వీడియో ఇప్పుడు స్టార్ట్ అయింది. అయ్యయ్యో మాస్టర్ ఏం పెడుతున్నారు? చేత్తో పుట్టుకున్నాడు అసహ్యంగా. మీరే మొత్తం మూసేసారండి. కాదు, తెలియనోడు డోర్ తీసి మళ్ళీ వేసేసి చూడు ఆయన. అమ్మో సార్ అదిరిపోయింది చూడు. అది నేను అదే చెప్దాం అనుకున్నాను. అదిరిపోయింది సార్. ఇది ఏంటి సార్? ఇది ఏంటి సార్? ఇది
ఇంకా రైస్ వేయాల, రైస్ వేస్తే ఉప్మా 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 సారీ పులిహార అయింది. సార్ మన దాంట్లో ఇప్పుడు కొంచెం నీళ్లు పోయండి సార్. నువ్వు దగ్గర అది దగ్గర అది దగ్గర రా. అబ్బా మా ఉప్మాలు అన్నీ ఉన్నాయి. ఉల్లిపాయలు ఉడికిన లేదా అడగండి. ఉల్లిపాయ ఓకే సార్, ఉప్మా వచ్చిందా? ఉప్మా వచ్చింది కాకపోతే కొంచెం రవ్వ తిన్నట్టు ఉంటుంది, రవ్వ తిన్నట్టు ఉంటుంది. సార్ వస్తుంది మెల్లగా. వాటర్ కలపాలేమో డౌట్ నాకు. అది సారు స్పూన్లు అవి బయట కడగడం ఎందుకని అందులో కడిగేసుకుంటా. రెండు మూడు ఈగలు కూడా పడినాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రెడీ సార్, కమ్మటి పులిహార రెడీ. దోశలో వచ్చిందండి అడుగురు దోశలో వచ్చిందండి. దోశలాగా వచ్చిందంట. సార్ దోశలా కాస్త చట్నీ లాగా వచ్చింది సార్, పెరుగు చట్నీ ఉంటుంది. ఓకే అయిపోయిందా? అయిపోయినట్టే. సరే ఆ వీడియోలో అయిపోయిందా? ఎప్పుడు చెప్పాడు, చాలా చెప్పింది. తర్వాత అంతా ఊహించేసిందే. మా డౌట్ ఏంటంటే అంతా అయిపోయాక వెల్కమ్ టు కిచెన్ అన్నాడు వాడు. సరే కొంచెం వాటర్ వేస్తారా? మనకి ఎందుకు తినేవాళ్ళు వాళ్ళైతే. ఓకే ఇక్కడ అయిపోయింది సార్. ఉప్మా లాంటిది అయిపోయిందా? చూడు ఫస్ట్ నేను ఎవరికో కాదు, ముందు ఆదికి టేస్ట్ చేస్తా. బెస్ట్ ఆది సార్. try. అబ్బా సూపర్. నేను నా జీవితంలో ఇలాంటి ఉప్మా తిన్న సూపర్ సార్. ఏయ్, ఏయ్, ఏయ్. సార్ మన పని మనం చేసాం, ఇక దేవుడి పైన భారం వేద్దాం సార్. ఇప్పుడు ఫస్ట్ శేఖర్ మాస్టర్ మనకు పెడతాడు. అర్థం కావట్లేదు ఏంటి సార్ అది. భలేవారు సార్ ఉప్మాది. నువ్వు ఎట్టగారంగా ముందు పట్టరా. ముందు నీ పులిహార తీసుకురండి. సరే అందరు రండి. తర్వాత మాది మొత్తం తినాలి, మీరు అందరూ తినాలి. స్పూన్ స్పూన్ ఇవ్వండి. ఎలా ఉంది చెప్పాలి ఇప్పుడు. ఎలా ఉంది? ఎలా ఉంది మాస్టర్? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందరు పెట్టండి. అది పోరా. రాంప్రసాద్ పెట్టండి. వాడు అసలు ఏమి రాంప్రసాద్ పెద్ద ముద్ద పెడతాను. ఫాస్టింగ్ లో ఏడ్చేవులే. నేను ఫాస్ట్ గానే పెడతాను. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే నవ్వులు, ఉంచు. నవ్వులు, నవ్వులు. నవ్వులు. ముక్కు మూసే. మింగు ఎలా ఉంది? అదిరిపోయేలా. ఉప్మా అందరు తింటున్నారు. బాయ్ బాయ్. యాక్చువల్లీ వాళ్ళు టేస్ట్ వేడిగా ఉండి చెప్పలేక కాదు, వాళ్ళకి ఉప్మా తినక అతుకు దవడలు అతుకుపోయి. ఆ లోపల అతుకుపోయింది పై స్లాబ్. అంటే నోరు తెరవలేనంత ఫీలింగ్ వస్తుంది అది. ఇట్ సైడ్ పులిహార చేశారు మా శేఖర్ మాస్టర్, అండ్ ఇట్ సైడ్ బాబు గారు ఉప్మా. ఇప్పుడు వాళ్ళ పులిహార తిని యావరేజ్ గా ఉందన్నాం, మా ఉప్మా తిని అద్భుతంగా ఉందన్నారు కదా ప్రతి నిజంగా అందరూ అన్నారు సార్. నాకు తెలీదు ఉప్మా దగ్గరండి, లోపల అతుకు అరగంట సేపు ఉంది. సరే ఇప్పుడు చెప్పు, ఉప్మా బాగుందా పులిహార బాగుందా? ఇంకోసారి పెట్టనంటే ఉప్మా బాగుంది. పాపం దర్శకున్నట్టున్నాడు పిరికేదవా. నాగబాబు గారు అండ్ శేఖర్ అరే మాస్టర్. అరే 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 ఒక పని చేయండి, ఎవరెవరు తిని ఫీల్ అయ్యారో దయచేసి ఇంకోసారి తినండి, ఇప్పుడు తెలుస్తుంది అసలు.
ఇంక ఈ రోజు నుంచి ఇగో సార్ ఉప్పు తిన్న విశ్వాసం, సార్ ఉప్మా తిన్న విశ్వాసం చూపించాలి మీరంతా. సార్ మీరు వచ్చిన ప్రతిసారి లొకేషన్ ఇదే ఓపెన్ పెట్టండి సార్. ఇప్పుడు చెప్పండి ఉప్పు ఎలా ఉందో. సూపర్ సార్. సార్ వాళ్ళకి అంత నచ్చింది కాబట్టి ఇంటికి పార్సిల్ పంపిద్దాం సార్. ఎందుకు బాగుంది అన్నప్పుడు ఇంకో రెండు చాలా ఉప్మానా మజాక. బట్ నిజంగా పులిహార ఇట్ సైడ్ నుంచి శేఖర్ మాస్టర్ అండ్ ఉప్మా ఇట్ సైడ్ నుంచి బాబు గారు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. చాలా స్పోర్టివ్ గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీరు వండినందుకు. ఎంటర్టైన్మెంట్ ఏంటి సీరియస్ గా చేస్తే చాలా సీరియస్ గా తీసుకున్నాం మేము. నేనేమన్నా అంటే మనం సీరియస్ గా చేసాము, జనాలందరూ చాలా సరదాగా చూశారు. సార్ యాంకర్ గారు తినలేదు సార్. యాంకర్ గారు ఒక్క స్పూన్ తింటే నేను దగ్గరుండి బాబు గారు వండే చూశారు కదా, మేము తినకూడదు వండిన వాళ్ళం. బట్ వెరీ అది ఒకసారి ప్రదీప్ ప్రదీప్ ఉప్మా పెట్టు. ఆయన నేనే తింటాను సార్, ఆయన ఎందుకు రావడం. సార్ ఎప్పుడో గానీ అడగరు ఇలాంటి మాట. సార్ అల్లం వేశారా? అల్లం ఆడి పెట్టలేదు అక్కడ, లేకపోతే వేసేవాడు. అది పోలే. వావ్! అది బ్రహ్మాండం ఉన్నాను. అది బ్రహ్మాండంగా ఉంది సార్ అసలు. చాలు. వావ్! ఏదో తేడాగా ఉందేంటి? కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది అతుకుపోద్ది ఇలా. ఫస్ట్ ఇలా అతుకుపోయి టైం ఏంట్రా, పడుతుంది ఓపెన్ ఏంట్రా, అవడానికి. ఏంట్రా? సార్ జబర్దస్త్ చిత్రం ఏంటి? పేలిపోతాయి. ఏ నిజంగా బాగుంది, జోక్స్ చేస్తున్నారు మీరు. ఆ, నిజంగా బాగుంది సార్, నిజంగా. మరి? బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మీ ఇద్దరు ఎంత స్పోర్టివ్ గా అడగగానే. నేను స్పోర్టివ్ గా చేయలేదు, సారీ, డోంట్ యూజ్ దట్ వర్డ్, ఐఎమ్ వెరీ సీరియస్. శేఖర్ మాస్టర్ అయితే స్పోర్టివ్ గానే చేశాడు, నేను మాత్రం చాలా సీరియస్ గా చేశాను. బట్ సూపర్, నిజంగా చాలా స్పోర్టివ్ గా శేఖర్ మాస్టర్ పులిహార చేశారు. చాలా సీరియస్ గా డెడికేషన్ తో సార్ ఉప్మా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.